Hello, Masters. Welcome to Shambhala Book Reading Session. Today is Session 24 or Day 24 and Chapter 5, Kailasa Darshanam. ఆ చాప్టర్ ఈరోజు కంప్లీట్ చేసుకోబోతున్నాం. జస్ట్ 1.5 పేజ్ ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఎస్టర్డే కూడా క్లాసు కొన్ని చక్కటి టాపిక్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు భార్గవ గారి క్వశ్చన్స్, శార్వరి గారి క్వశ్చన్స్ అవన్నీ కూడా కొన్ని చిలిపి క్వశ్చన్స్ కూడా మనం నిన్న చూసాము. భార్గవ గారు ఎలా మాట్లాడతారు, శార్వరి గారు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు అదంతా కూడా చూసాము. వాళ్ళు ఆ కైలాస పర్వతం, మానస సరోవరం అది చెప్పారు కదా, ఆ ప్రాంతంలో ఉన్నారు. లాస్ట్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. అదిగో అది కైలాసం అన్నాడు భార్గవ పరమశివుడి హోదాలో. ఫన్నీగా అన్నారనమాట. జనం గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. భజనలు చేసేవారు, పాటలు పాడేవారు, శ్లోకాలు చదివేవారు, వాళ్ళందరితో కలిపి ప్రమదగణంతో అది శివ సాన్నిధ్యంలా ఉన్నది. ఎవరిష్టం వారిది, ఎవరి భక్తి వారిది, ఎవరి చాదస్తం వారిది, ఎవరికి ఎవరు ఏమీ కారు, అందరికీ పరమేశ్వరుడు ఒక్కడే, అంతా ఈశ్వర భావన. భగవంతుణ్ణి ప్రేమించినంతగా మనిషి సాటి మనిషిని ప్రేమించడు అన్నాడు భార్గవ. భార్గవ సడన్ గా గైడ్ అవతారం ఎత్తాడు. మనం ఉన్నది టిబెట్ అంచున గురూజీ. గురూజీ అంటే ఎవరిక్కడ? శార్వరి గారిని మన భార్గవ గారు ఆల్ ద టైం గురూజీ గురూజీ అని పిలవడం అలవాటు. ఫస్ట్ చాప్టర్ నుంచి అలాగే పిలుస్తూ ఉన్నారు ఆయన. ఇక్కడ అతి సామాన్యుడిది ఆధ్యాత్మిక జీవనం. ఇక్కడ వారిలో రాజకీయ కాలుష్యం ఉండదు, ద్వేషాలు అసూయలు ఉండవు, స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు. ఇటీవల చైనా వారి అఘాయిత్యం వల్ల ఆధ్యాత్మికత కాస్త దెబ్బతిన్నది. అయినా తమ ఇజాన్ని నైజాన్ని కాపాడుకుంటున్నారు జనం. టిబెట్ వారికి ఎంత దైవభక్తో చైనా వారికి అంత దైవ ద్వేషం. ఎందుకు అంటే అది దేశాల మధ్యలో అంటే మళ్ళీ ప్రజల మధ్యలో కూడా అని చెప్పకూడదు. ఆ దేశాన్ని పరిపాలించి ఆ నాయకులు అనడం కన్నా రాజకీయవేత్తలు అనడమే కరెక్ట్ ఏమో వాళ్ళ రేపటి కాలంలో. వాళ్ళ రాజకీయాల కొరకు దేశాల మధ్యలో చిచ్చు పెట్టడం వల్ల ప్రజల మధ్యలో అది చిచ్చుగా మారుతుంది. ఆ తర్వాత అవతలి దేశానికి ఏది ఇష్టమో అది నాకు ద్వేషమై కూర్చుంటుంది, వారికి ఏది ద్వేషమో నాకు అది ఇష్టమై కూర్చుంటుంది. సింపుల్. అంతలా అస్తిత్వాన్ని కోల్పోతూ ఉన్నారు ఒక దేశానికి దేశం. అంటే ఆ దేశభక్తి భావన చేత ప్రజల్ని ఎలా రెచ్చగొడతారు? ఇప్పుడు టిబెట్ అంటే చైనాకు నచ్చదనుకోండి, టిబెట్లో ఉన్న ప్రతి మానవుడు చైనా వారికి నచ్చకూడదు, చైనాలో ఉన్న ప్రతి మానవుడికి వారి ప్రతి విధానము నచ్చకూడదు. ఇంకా ఆ లెవెల్లో చేసేస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ వాళ్ళ ఏమని చెప్పాలి, కుతంత్రాలు అని చెప్తారో, వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ చైర్ల కొరకు, వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ కొరకు, వాళ్ళ స్వలాభాల కొరకు ఆ విధంగా దేశాన్ని కంప్లీట్గా మార్చేస్తున్నారు వాళ్ళకు అనుగుణంగా. ఆ విధంగా దేశాల మధ్యలో గొడవలు స్టార్ట్ అయిపోవడము, ఇంకా అది అలా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ 2 పక్క దేశాలు కూడా సరిగ్గా ఉన్నట్టుగా అనిపించట్లేదు. మన దేశం పక్కన ఇంకో దేశం ఉంది అంటే ఆ రెండింటికి మధ్యలో మంచి స్నేహం ఉంది అంటే చాలా గొప్ప విషయం లాగా అయిపోయింది. యాక్చువల్గా ఉండాల్సింది అలాగా. పక్క వారు చాలా స్నేహంగా, ప్రేమగా, ఒకరికొకరు తోడుగా అలా ఉండాలి. కానీ కంప్లీట్గా ఆపోజిట్ అయిపోయింది. ఓన్లీ దేశాలనే కాదండి, ఈవెన్ నైబర్స్. మనం చుట్టుపక్కల వేరే వాళ్ళందరితోనే బాగానే ఉంటాము. నైబర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి కొద్ది గొప్ప డిఫరెన్సెస్, ఇబ్బందులు. ఎందుకు అంటే అది టూ మచ్ క్లోజ్నెస్ వల్ల కావచ్చు, టూ మచ్ ఇంట్రూషన్ వల్ల కావచ్చు, ఒకరి విషయాల్లో ఇంకొకరు తలదూర్చడం. సపోర్ట్ హెల్ప్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ తలదూర్చడం. ప్రతిదీ జడ్జ్ చేయడం, కంపేర్ చేసుకోవడం, ఇవన్నీ ఎప్పుడవుతుందంటే ఎంత ఎక్కువగా ఇంటరాక్షన్ ఉన్నట్లయితే అంత ఎక్కువగా ఇవి మొదలవుతాయి. ఎప్పుడు ఎంత ఎక్కువగా ఇంటరాక్షన్ ఉంటుంది? పక్క వారికే ఎక్కువగా ఇదే సిటీలో నాకు ఇంకో 100 ఫ్యామిలీస్ తెలుసు. కానీ నా స్ట్రీట్‌లో ఉండే 2, 3 ఫ్యామిలీస్‌తో నేను ఎక్కువగా క్లోజ్‌గా ఉండడానికి, డే టు డే లైఫ్‌లో డీల్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళు మా ఇంటికి రావడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం. వెళ్ళిన ప్రతిసారి ఎంతో పొలైట్‌గా, ఎంత క్లోజ్‌గా ఉన్నా వాళ్ళది వాళ్ళు, మనది మనము. జడ్జ్ చేయొద్దు, కంపేర్ చేయొద్దు, కాంపిటీషన్ ఒద్దు. ఎలాంటి ఇంట్రూజన్స్ అవసరం లేదు. పొలైట్‌గా ఉన్నామనుకోండి, ఎన్ని ఇయర్స్ ఉన్నా ఇబ్బంది రాదు, రాకూడదు. కానీ జనరల్‌గా ఆ లైన్ తప్పిపోతాము. అండర్ ద నేమ్ ఆఫ్ క్లోజ్‌నెస్. అండర్ ద నేమ్ ఆఫ్ క్లోజ్‌నెస్. ఇక్కడి నుంచి మొదలవుతుంది.
ఎస్పెషల్లీ జడ్జింగ్ అన్నమాట. జడ్జింగ్ ఒకటి, కంపారిజన్ ఒకటి. పిల్లలు, పెద్దలు రకరకాలుగా. సో, పక్కపక్క వాళ్ళు మాట్లాడుకోరు. మిగతా అందరు ప్రపంచంతో మాట్లాడతారు. అది ఓన్లీ నైబర్స్ అనే కాదు. ఈవెన్ ఫ్యామిలీలో, వితిన్ ద ఫ్యామిలీలో కూడా యెస్. ఆ పొసెసివ్‌నెస్. వితిన్ ద ఫ్యామిలీలో కూడా. చూడండి, ఇప్పుడు అన్నల, తమ్ముళ్ళ పిల్లలుంటారు. మెయిన్ కంపారిజన్, కాంపిటీషన్, అసూయ, ద్వేషాలు ఎవరెవరికొస్తాయి అంటే పెద్దగా అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయి విడిపోతారు కదా! అంటే ఇప్పుడు ఇప్పుడు లెట్స్ సే నాకు మామగారున్నారు. వాళ్ళ అన్న తమ్ముళ్ళుంటారు కదా! సో, వాళ్ళ అన్నదమ్ముల పిల్లలకి, మా మామగారి పిల్లలకి అంటే మా మా ఇంట్లో వాళ్ళకి. ఫస్ట్ ఉండేది ఇబ్బంది వీళ్ళకొస్తుంది. సో, అది అన్‌ఫార్చునేట్‌లీ ఇట్స్ క్వైట్ ఆపోజిట్‌గా ఉండాలి. సో, బేసికల్లీ కుటుంబాలైతే ఏంటి, తెలిసి తెలియని నెయిబర్స్ అయితే ఏంటి, రాష్ట్రాలైతే ఏంటి, దేశాలైతే ఏంటి, పొరుగు పొరుగున వారితో ఉండాల్సింది స్నేహం, సౌభాతృత్వం, హెల్పు, సపోర్టు. కానీ ఆపోజిట్‌లో వెళ్తున్నాయి. బికాస్ వి ఆర్ క్రాసింగ్ సమ్ థింగ్స్. మనలో ఉన్న అరిషడ్ వర్గాల్ని డిఫరెంట్‌గా ఉపయోగించుకుంటున్నాం అక్కడ. మనకి అగెయినెస్ట్‌గా ఉపయోగించుకుంటున్నాం. ఆ ఫార్ములా చేంజ్ అయిందనుకోండి, అన్ని యుద్ధాలు లేవు, నీళ్ళ యుద్ధాలు లేవు, భూమి గొడవలు లేవు, సైన్యం చనిపోవడము లేదు. ఇలాంటివి ఏమీ ఉండవండి. ఒక దేశానికి 4 దిక్కులున్నాయంటే, ఆ 4 దిక్కుల్లో ఉండేవారు స్నేహంగా ఉన్నారనుకోండి, నా దగ్గర నీరెక్కువగా ఉంది నా దేశంలో, నీకు సప్లై చేస్తాను. నీ దగ్గర ఫుడ్ ఎక్కువగా ఉంది, నాకు సప్లై చెయి. నా దగ్గర ఇంకొకటి ఎక్కువగా ఉంది, నీ దగ్గర లేదు, నీకు సప్లై చేస్తాను. ఎంత బావుంటుందది? ఎర్త్ డైమెన్షనే మారిపోతుంది. సో, అలా ఉండాలి. కాకపోతే ఎంత సింపుల్‌గా చెప్పారంటే, టిబెట్ వారికి ఎంత దైవభక్తో, చైనా వారికి అంత దైవద్వేషం. ఎందుకంటే, టిబెట్ వారికి ఉన్నదానికి వీళ్ళు అపోజిట్. సింపుల్. అంతే. సో, ఈరోజు ఏంటి అంటే, ఈరోజు దానికొచ్చేద్దాము. కైలాస పర్వతం దగ్గర పట్నం డార్చెన్ చేరుకున్నాము. అక్కడి నుండి చూస్తే కైలాసం ఒక పిరమిడ్‌లాగా కనిపించింది. కైలాస శిఖరాన్ని యాక్చువల్లీ ఈ 2 పారాగ్రాఫ్‌లు కూడా చదువుకున్నాం నిన్న. కైలాస శిఖరాన్ని పోలి ఉండడం వల్లనే ఈజిప్ట్ పిరమిడులకు అంతటి ఆధ్యాత్మికత శక్తి వచ్చి ఉంటుంది. అక్కడ సూర్యాస్తమయ దృశ్యాలు అద్భుతం. కన్యాకుమారి వద్ద అలాంటి సుందర దృశ్యం కనిపిస్తుంది. సూర్యుడు క్షితిజంలోకి అస్తమించగా రంగురంగు మేఘాలు ఆవరించాయి. కైలాసం పైన మంచు ముసుగు వేసింది. పసుపు రంగు, నారింజ రంగు ఆధ్యాత్మికతకు చిహ్నాలు. ఇది కూడా చదువుకున్నాం. చరిత్ర ప్రకారం మహారాజులు, చక్రవర్తులు ఈ సూర్యాస్తమయ దృశ్యాలు చూడడానికి, సూర్యోదయం చూడడానికి వచ్చేవారు. ఆ సమయంలో చూచే వారిలోకి ఈశ్వర శక్తి వచ్చి చేరుతుంది. ఎందుకంటే సూర్య భగవానుడు సాక్షాత్ పరమాత్మ స్వరూపమే. అక్కడి నుంచి వచ్చే ఎనర్జీ ఇంకా ఏ ఎనర్జీతోటి సంబంధం లేదసలు. ఆ ఎనర్జీ కనుక మనం తీసుకున్నట్లయితే వి డోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్. సంపూర్ణ ఆరోగ్యం మన సొంతం. అక్కడ మొదలవుతుంది మన ఆరోగ్యం అనేది. అందుకే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలను ధ్యాన వేళలుగా అంగీకరిస్తారు. నాట్ ఓన్లీ ధ్యాన వేళలు. అవి ఎన్నింటికో శుభాలు. సూర్యాస్తమయ, టైమ్స్. ఆ టైమింగ్‌లో మీరు సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే సూపర్బ్‌గా సంకల్పం మేనిఫెస్ట్ అవుతుంది మాస్టర్స్. ఐ డిడ్ ఇట్ ఒకసారి. నాకు తెలియదు అప్పుడేమి. ధనుర్మాసంలో వంశీ మాస్టరు 40 డేస్ మెడిటేషన్ అని చెప్పేసి పెట్టారు ఎవ్రీ సింగిల్ డే. సో, ఆ మెడిటేషన్ సెషన్‌లో నేను ఒక 2 సంకల్పాలు పెట్టుకొని చేశాను. ఇది ఎప్పుడంటే 2021లో అండి. 5 ఇయర్స్ బ్యాక్. సో, ఆ టైంలో నేను పెట్టుకొని చేశాను. యూ హ్యావ్ టు బిలీవ్ మీ, ఆ 2 సూపర్ డూపర్‌గా మేనిఫెస్ట్ అయ్యాయి. ఎలాగంటే, మనము ఒక కోరికలనుకున్నప్పుడు కొన్ని రకాల అవగాహనలుంటాయి కదండీ! ఇది ఇలా కావాలి, ఇది ఇలా కావాలి, ఇది ఇలా ఉంటే బావుండు, దీన్ని వీళ్ళిలా అంటే బావుండు, ఈ టైప్‌లో ఉంటాయి కదా! ఆ అక్షరాలు, వాక్యాలతో సహా మేనిఫెస్ట్ అయ్యాయి నాకు. ఆ 2 సంకల్పాలు. నేనెలా పెట్టుకున్నానో అలాగా. నేను కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మర్చిపోయాను. మీకు చెప్పాను కదా! సంకల్పాలు పెట్టుకునేటప్పుడు మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. అది లేకపోతే ఛాలెంజెస్ ఎదురవుతాయి. ఏదైతే మిస్ అవుతామో పార్ట్, ఆ పార్ట్ అలాగే ఉండిపోతది. దానికి సంబంధించిన ఛాలెంజ్‌ని ఫేస్ చేసి నెక్స్ట్ స్టెప్‌లోకెళ్ళాలి.
నేనేం పెట్టుకున్నానంటే వన్ ఆఫ్ ఇట్ అప్పుడు ఆ టైంలో మా అక్క వాళ్ళ కూతురు పెళ్లి సంబంధం చూస్తున్నారు. తను నాకు కూడా చిన్నప్పటి నుంచి సేమ్ మా ఇంట్లో పెరిగిన అమ్మాయిలాగానే ఇక్కడ కూడా మా ఇంట్లో ఉండింది. సో, ఆ టైంలో కరోనా టైం కదండీ! చక్కగా పెళ్లి జరగాలి. మాకు అంటే బాగా సెలబ్రిటీ స్టైల్‌లో పెళ్లి చేయాలని అట్లా ఇంట్లో వాళ్ళకు ఉండింది. ఫస్ట్ అమ్మాయి మా ఇంట్లో ఆఫ్టర్ మేమందరం తర్వాత. కానీ కరోనా టైము ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి మాకప్పుడు ఇల్లు కన్‌స్ట్రక్షన్ అవుతూ ఉండింది. సో, ఇలా జరగాలి, ఇలా జరగాలి, వీళ్ళందరూ రావాలి, అందరూ కుదరాలి అంటే ఏ దేశంలో ఎవరున్నా కూడా అందరూ రావాలి, జరగాలి అని దానికేం కోరికలున్నాయి. అలా మేమన్నీ ఏమేమి అనుకున్నామో అదన్నీ అనుకున్నాను. ఒక్కటేం మిస్ అయ్యానంటే, ఆ పెళ్ళికి నేను కూడా ఉండాలి అనేది బై డిఫాల్ట్ అనుకున్నాను కానీ, నేను అందులో పెట్టుకోలే. నాకెలాంటి ఛాలెంజ్ ఏర్పడిందంటే, ఇంకొకటి నా ఇంటి గురించి పెట్టుకున్నాను. మేము కొత్త ఇంటికొచ్చేది. నాకు ఇల్లంటే చాలా ఇష్టమనమాట. సో, అదెలా ఉండాలి, ఏంటి అంత అదొక విజన్ ఉండింది నాకు. ఆ విజన్ ప్రకారం ఆ 2 సంకల్పాలు పెట్టుకున్నాను. ఆహ్, నేనిప్పుడు మా అక్క కూతురు పెళ్ళికి నేను అటెండ్ అవ్వాలి అన్నది సంకల్పంలాగా పెట్టుకోలేదు. ఎందుకంటే డిఫాల్ట్ అది. నేను మిస్ అయ్యే క్వెషన్ లేదు గదా! అక్కడ అని అనుకున్నాను. ఎలా వచ్చింది అంటే, మా అక్క కూతురు పెళ్లి రోజే నా ఇంటి గృహప్రవేశం. ఆ ముహూర్తం మించితే నాకు కుదరదు. ఆ ముహూర్తం మించితే వాళ్ళకి కుదరదు. ఎగ్జాక్ట్‌లీ సేమ్ డే. నాకు మా అక్క, మా బావ మదర్ అండ్ ఫాదర్ టైప్‌లో అన్నమాట. ఐ కుడెంట్ గో. ఇంకొచ్చిన వాళ్ళందరూ అడిగారు. వాళ్ళ పిన్ని రాకపోవడం ఏంటి? పిన్ని రాకపోవడం ఏంటి? పిన్ని రాకపోవడం ఏంటి అని. ఐ కుడెంట్. ఐ మిస్డ్ ఇట్. సో, అది నేను చెప్పిందిక్కడ. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్ ద సెన్స్ మనకు క్లారిటీ ఉండాలి అనేది నేనిక్కడ చెప్పదలుచుకున్నాను మాస్టర్స్. ఒక డిజైర్. అందుకని చాలామంది ఏం చెప్తారు అంటే గురువులు, సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద మాస్టర్స్ ఆర్ భగవాన్ ఆర్ యూనివర్స్. యూ నీడ్ సంథింగ్. ఇలా కాకుండా లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే ఫర్ అవర్ సోల్ ప్లాన్. అప్పుడు ఉన్న పాసిబిలిటీస్‌లో మన సోల్ ప్లాన్‌కి, మన ఇష్టానికి ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉంటాయి ప్రతిదానికి యూనివర్స్ దగ్గర. అందులో బెస్టెస్ట్ తీసుకొని మనకిస్తుందనమాట. ఇఫ్ యూ డోంట్ హావ్ క్లారిటీ ఆస్క్ యూనివర్స్ బెస్ట్ పాసిబిలిటీ. అది చెప్తూ ఉంటారు. నేనొక సంకల్పం పెట్టుకున్నప్పుడు కూడా బ్రెయిన్‌లో ఎన్ని వెర్షన్స్ నడుస్తూ ఉంటాయంటే, ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక మార్కెటింగ్ చేసేవాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ అమ్మినప్పుడు కింద అన్నీ ఇస్తారు చూడండి, అలా రన్ అవుతూ ఉంటాయి. స్మాల్ ఫైన్ ప్రింట్ కూడా మనం అనుకోవాల్సుంటది. అదర్‌వైజ్ అందులో నుంచి మిస్ అయిన దాన్ని మనం ఛాలెంజింగ్‌గా ఇంకొక స్టెప్‌గా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో, అలా అన్నమాట. ఆ టైంలో సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తే మాత్రం అది ఈవినింగ్ 6:30 టైంలో ఉండేది. అది ఎగ్జాక్ట్‌లీ సూర్యాస్తమయం సమయం. ఆ తర్వాత నాకర్థమైంది. ఆ సమయం వల్ల కూడా ఆ శక్తి వచ్చి పడింది అని. వాళ్ళు మామూలుగా పెట్టారు. ఇండియా టైమింగ్స్ ప్రకారం పెట్టారు. వంశీ మాస్టర్ ఇండియాలో ఉంటారు. ఇండియా టైమింగ్స్ ప్రకారం పెట్టారు. మనకది ఇక్కడ యూఎస్‌లో సమయం ఈఎస్టీ ప్రకారం. మా టైమ్ జోన్ ప్రకారం. సో, అంత పవర్‌ఫుల్ మాస్టర్స్. ఫస్ట్ ఇనీషియల్ టైమ్స్‌లో అంటే మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వీ హావ్ టు బ్యాలెన్స్ బోత్ ద లైఫ్స్ కదా! బోత్ ద లైఫ్స్ అనేది ఉండదు. యాక్చువల్లీ సింగిల్ లైఫే కరెక్ట్‌గా చెప్పాలి అంటే మనకు స్పిరిచ్యువల్ లైఫే కానీ, మనం ఇంకా ఆ అండర్‌స్టాండింగ్ పర్ఫెక్ట్‌గా మన కనకనాన జీర్ణించుకున్నంత వరకు ఫిజికల్ లైఫ్, స్పిరిచ్యువల్ లైఫ్ అని 2 విధాలుగా చెబుతూ ఉంటాము. ఆహ్, ఇక్కడ కూడా కోరికలు, మనకు చేయాల్సిన పనులు, బాధ్యతలు రకరకాలుంటాయి కదండీ! వాటికి సంబంధించి ఇనిషియల్ స్టేజెస్‌లో సంకల్పం పెట్టుకోవడంలో నేనైతే తప్పు లేదు అనుకుంటాను. బికాజ్ వాటిని క్రాస్ చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడే మనకు టైమ్ ఫ్రీ అప్ అవుతుంది. మైండ్ ఫ్రీ అప్ అవుతుంది. మోర్ అండ్ మోర్ నెక్స్ట్ వాటి మీద లైక్ నిన్న మనం చెప్పుకున్నాము. ఫస్ట్ స్పిరిచువాలిటీలో ఏంటి? స్వర్గంలోకి వెళ్తే చాలు. అబ్బా! పుణ్యం చేయాలి, స్వర్గంకెళ్ళాలి, స్వర్గ సుఖాలు, భోగాలు అనుభవించాలి సూపర్. కానీ తర్వాత తెలిసింది. పుణ్యం అయిపోగానే కిందికి జారి పడిపోతాము. మళ్ళీ జన్మ తీసుకోవాలని. దాని తర్వాత ఏముంది? మళ్ళీ ఇంకొక నెక్స్ట్ హైయెస్ట్ స్టెప్ మోక్షం. ఓహ్! అలాగైతే మనం జనన మరణ చక్రంలోకి ఇంక పడక్కర్లేదు. మోక్షం వచ్చేస్తే సరిపోతుంది. కానీ దానికి మించిన స్టెప్ చెప్పారు. అది అసలు నథింగ్ స్టెప్ టైప్‌లో నిన్న శంబల మహర్షి చెప్పారు. మాస్టర్ ఏమన్నారు? తపస్సులు విశ్వయోగం గురించి అని చెప్పారు. దాని గురించి మరలా వస్తారు. వాళ్ళ కోరికలు లేవు. కర్మ గురించి వాళ్ళు రాలేదు కిందికి. జస్ట్ ఎంతో మందిని ఒకేసారి అటువైపు స్పిరిచ్యువల్‌గా, ఆధ్యాత్మికంగా ఎదగటానికి గురువుగా వాళ్ళు వస్తారనమాట. అలాంటి వారే అవతార పురుషులు, సద్గురువులు
ఈ పరమ గురువులు వీళ్ళందరూ వాళ్ళే. సో, అది ఇంకా హైయెస్ట్ స్టెప్. మోక్షం పైన స్టెప్ అది. కరెక్ట్‌గా చెప్పాలంటే. మోక్షంలో కూడా ఒక చిన్న స్వార్థమైన కోరికుంది కరెక్ట్‌గా గమనిస్తే. నేను మళ్ళీ పుట్టకూడదు. ఈ జనన మరణ చక్రంలో ఉండకూడదు. అనేది ఒక చిన్న కోరికే కదా అక్కడ. నా కొరకు నేను కోరుకునే కోరికే కదా! అబ్జర్వ్ చేసినట్లయితే. బట్ విశ్వ మానవ కళ్యాణం కొరకు, విశ్వ యోగం గురించి నేను మళ్ళీ పుట్టాలి. ఆ పుట్టినప్పుడు మళ్ళీ ఉంటాయి కదా వాళ్ళకి. అంటే అవన్నీ కూడా బై డిఫాల్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేసారు. వాళ్ళొకసారి మానవ జన్మ తీసుకున్న తర్వాత ఈ కర్మచక్రంలో ఇరుక్కొని, వచ్చిన పర్పస్‌ని మర్చిపోయి, బై ఎనీ ఛాన్స్ మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టారనుకోండి సైకిలు, మళ్ళీ రెడ్డొచ్చే మొదలెట్టా అనే టైప్‌లో ఫస్ట్ స్టెప్ నుంచి మొదలవుతది కదా మళ్ళీ వాళ్ళకి. ఎందుకంత రిస్క్ తీసుకోవాలి? మోక్షం ఈస్ ద హైయెస్ట్ స్టెప్పు. అక్కడే ఉండిపోవచ్చు కదా! ఇంక వేరే వాళ్ళ గురించెందుకు? నా పని నాకయిపోయింది అని అనుకోవచ్చు కదా! అందుకే దాని పైన స్టెప్పు విశ్వయోగము, విశ్వమానవ కళ్యాణము. అవన్నీ తీసుకొని మళ్ళీ కిందికి వస్తారు. అది కంప్లీట్‌లీ నిస్వార్థం అక్కడ. వాళ్ళ కొరకు వాళ్ళు రాలేదు. కైండ్ ఆఫ్ ఒకింత రిస్క్ తీసుకొని మళ్ళీ అవతారం మొదలుపెట్టారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు జనరల్‌గా ఏ మాయలు వాళ్ళనేమి చేయలేవనుకోండి. వాళ్ళ పర్పస్ వెరీ క్లియర్‌గా ఉంటుంది. లైక్ అవర్ రాముడు, కృష్ణుడు ఈ అవతారాలు ఎలాగో అలాగే. తర్వాత భార్గవ పారవశ్యంతో ఇలా చెబుతూ ఉన్నాడు. ఆ దృశ్యాలు చూస్తూనే సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు చూస్తూనే శక్తిపాతం కలుగుతోంది. శక్తిపాతం ఎనర్జీ ఫీల్డ్. మనసు ప్రశాంతమై అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనిపించింది. ఆ శీతల వాతావరణంలో గడ్డగట్టుకుపోవడం ఖాయం. మా ఎదుట కైలాస శిఖరం వరకు ఎగుడు దిగుడు బాట. కొండలు, బండలు, నందీశ్వరుడు ప్రమదగనం బండలుగా మారిపోయారా అని అనిపించింది. అంతా శిలలుగా మారి తపస్సు చేస్తున్నారేమో. ఎందుకంటే అక్కడ కొండలు, బండలు, శిలలు అవన్నీ ఉంటాయి కదండీ ఆ పర్వతాల పైన. వాటినేమంటున్నారంటే వాళ్ళందరూ కూడా ప్రమదగణాలేమో. ఆ కొండలు, శిలలు అవన్నీ కూడా. అలా శిలారాయిగా మారిపోయి తపస్సు చేస్తున్నారేమో. ఎందుకంటే అంత చక్కటి శక్తిపాతం అక్కడ. తర్వాత అంతా శిలలుగా మారి తపస్సు చేస్తున్నారేమో. శిఖరాలపై ఎర్రటి కాంతులు బంగారు రంగులోకి మారుతున్నాయి. నాలో ఆత్మ జాగృతమయ్యింది. అందుకేనేమో టిబెట్ ఇంతటి ఆధ్యాత్మిక కేంద్రం అయ్యింది. తపోభూమి అయ్యింది. బౌద్ధుల పుణ్యభూమి అయ్యింది. మర్నాడు ఉదయం కైలాస యాత్ర. 5 గంటల నడక. ఆ తర్వాత అలీ చేరాం. అలీ అనేది ఇంకొక ప్రదేశం. పైన మేఘాలు ఆవరించాయి. వేడి తగ్గింది. వాతావరణం నిమిషాల్లో చల్లబడి తడిసి ముద్దయిపోయింది. నిర్వాణానికి వైరాగ్యం సూటిబాట అంటాడు గౌతమ బుద్ధుడు. భార్గవ గొంతు విప్పాడిప్పుడు. ఏంటి? నిర్వాణానికి వైరాగ్యం సూటిబాట. మనకు పత్రిజీ గారు ఏం చెప్తారంటే, సంసారంలోనే నిర్వాణం. అంటే ఆహ్, చాలా రకాల మార్గాలున్నాయి ఆ నిర్వాణానికి. కొందరు సన్యాసులుగా ప్లాన్ చేసుకొని, సోల్ ప్లాన్ చేసుకొని అక్కడి నుంచి నిర్వాణం పొందుతారు. ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన వైరాగ్యం పూర్వజన్మలలోనే చేసేసుకున్నారు. సంసారం టు వైరాగ్యం వాళ్ళు. ఆ తర్వాత జన్మలల్లో వైరాగ్యం అంటే సన్యాసం. వైరాగ్యం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి సన్యాసుల జన్మ తీసుకుంటారు. ఆ సన్యాసుల దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్‌గా నిర్వాణం. మన పత్రిజీ ఎలా చెప్తున్నారు? సంసారం నుంచి సన్యాసులుగా ఇంకొక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేకుండా సంసారం నుంచి నిర్వాణం డైరెక్ట్‌గా. అంటే ఇందులోనే కావలసిన కోరికలు తీర్చుకొని, హమ్మయ్య! దీనితో తృప్తి పొందాను. కంటెంట్‌మెంట్. ఓకే. ఇంక దాని గురించి మళ్ళీ నేను జన్మ తీసుకోవాల్సిన అవసరమైనంత తిన్నాను. అవసరమైనంత అనుభవించాను. నచ్చిన బట్టలు వేసుకున్నాను. నచ్చిన ప్లేసులు చూశాను. కంటెంట్‌మెంట్ ఒక తృప్తి. రెండోదేంటి? అంటే ఒక దాని మీద మనసు లేకుండా ఉండడానికి. తృప్తి కలిగినా ఇంక దాని మీద పెద్దగా ఏమి ఉండదు మనకి. రెండోది వైరాగ్యం. అబ్బా! ఇంక చాలు నాకు వద్దు. ఇందులో నాకేమీ ఆనందం కనిపించట్లేదు. నాకిలా వద్దురా బాబు లైఫ్. అది ఇంకొక రకంగా. ఇది తృప్తి కాదు, వైరాగ్యం. అది విసుగుతో కానివ్వండి, అంటే
బాగా అనుభవించి కూడా కొన్నిసార్లు విసుగొచ్చేస్తది. ఎలాగంటారా? ఇప్పుడు ఈ బిలియనీర్స్, మిలియనీర్స్ ఉన్నారు కదండీ! వాళ్ళు ఆఫ్టర్ సర్టెన్ పాయింట్ ఫస్ట్ వాళ్ళ లైఫ్‌లో అంతా కూడా ఎక్కడో యంగేజ్‌లో స్టార్ట్ చేస్తారు. మనం ఎప్పుడో మిడిల్ ఏజ్‌లో స్టార్ట్ చేసేది వాళ్ళు యంగేజ్‌లో స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ప్లానే అలాగుంటుంది. ఒక సర్టెన్ అంటే మనము ఎర్నింగ్ స్టార్ట్ చేసే ఏజ్‌కే వాళ్ళసలు తరతరాలకు సరిపడా సంపాదించి పెట్టేస్తారు. అయినా కూడా అందులోనే వెళ్తూ ఉంటారు. సర్టెన్ పాయింట్ తర్వాత వాళ్ళల్లో శూన్యం ఏర్పడతది. ఇప్పుడు మన యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ కదా అతని పేరు. అతను చనిపోయినప్పుడు యంగేజ్‌లోనే చనిపోయాడు. 50సో, 60సో చనిపోయినప్పుడు ఆయనకు మొత్తం ఆధ్యాత్మికతనే. బిలియన్స్ ఉన్నాయి ఆయన దగ్గర. బట్ థిస్ ఈస్ నాట్ ద లైఫ్. దేర్ ఈస్ సంథింగ్ మోర్. హి అచీవ్డ్ ఎవ్రీథింగ్ వాట్ హి కెన్ ఆన్ ద ప్లానెట్ ఆఫ్ ఎర్త్. బట్ థిస్ ఈస్ నాట్ ఇట్. సో, అలాంటి వాళ్ళేమవుతారు అంటే, ఆ నెక్స్ట్ జన్మలో ఏ సన్యాసము తీసుకుంటారు. బికాజ్ వాళ్ళకు భోగభాగ్యాల మీద ఇంక లేదు. వాళ్ళు పైకి వెళ్ళిపోయేటప్పుడు, దేహాన్ని విడిచేటప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ వచ్చేసింది. కంప్లీట్ క్లారిటీ వచ్చేసింది. దట్ మీన్స్ దోస్ లెసన్స్ ఆర్ డన్ ఫర్ దెమ్. ఏ సన్యాసులుగానో జన్మ తీసుకొని, అక్కడి నుంచి నిర్వాణం వైపు వెళ్ళిపోతారు వాళ్ళింక. రకరకాల స్టెప్స్ ఉంటాయి. రకరకాల విధానాలు ఉంటాయి. సో, కంటెంట్‌మెంట్‌తోనే మనం నిర్వాణం వైపు వెళ్ళొచ్చు. వైరాగ్యంతోని నిర్వాణం వైపు వెళ్ళొచ్చు. ఇక్కడేమంటున్నారంటే, నిర్వాణానికి వైరాగ్యం సూటి బాట. కానీ వైరాగ్యం అంత ఈజీగా వచ్చేస్తుందా? కోరిక తీరంది మనకు వైరాగ్యం రాదు. నాకు చాలా బట్టలంటే ఇష్టమనుకోండి. ఆ బట్టలు బాగా వేసుకుంటే దాంతో తృప్తి వచ్చి ఇంకా ఎక్కువగా వేసుకొని నాకు 100 చీరలు కావాలంటే 1000 చీరలొచ్చి పడ్డాయనుకోండి. అమ్మ! ఇంక విసుగొచ్చేస్తది. ఇంకొద్దురా బాబు అన్నట్టుగా. అది వైరాగ్యం. అనుభవించి తృప్తి పొంది ఆ పైన కూడా అనుభవించి విసుగెత్తి వైరాగ్యం. ఆ టైప్‌లో. ఆహ్, బుద్ధుడే కాదు మనవాళ్ళు కూడా అదే మాట చెప్పారు. బుద్ధుడు హిందూ ధర్మాన్ని తిరగా బోర్లా చేశాడు అనిపిస్తుంది. అన్ని ధర్మాలు కూడా సనాతనమే. అంటే బుద్ధుడే కాదు. హిందూ ధర్మం అనేది లేదండి. అది మధ్యలో వచ్చిన పదము. సనాతన ధర్మం ఈస్ ద రైట్ వర్డ్ యాక్చువల్లీ. సో, అన్ని ధర్మాలు సనాతనమే. అంటే ఏన్షియంట్ ఎప్పటి నిండో. దానికి మొదలు అనేది మనకు తెలియదు. ఎండు అనేది ఉండదు. అది సనాతనం. నా కామెంట్‌తో భార్గవ ముఖం ముడుచుకున్నాడు. తన జ్ఞానాన్ని నేను విమర్శిస్తే పరిహాసించానని దిగులు పడతాడు. అది అతని ఆత్మాభిమానం. అందుకే ఆయనకు శంబల నుంచి రాలేదు. శంబల మాస్టర్స్ నుంచి. ఎందుకంటే ఇంకా ఆయనలో అరిషడ్ వర్గాలు ప్రతి ఒక్కటి కూడా ఎంతో కొంత పర్సెంటేజ్‌లో ఆయనని ఆపరేట్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో, ఇది విమర్శలాగా తీసుకుంటాడు, ముఖం మార్చుకుంటాడు. కానీ ఇక్కడ చెప్పిందేంటి? కఠిన సత్యాలు ఆయన చెప్పింది. నిర్వాణం, వైరాగ్యం ఇవన్నీ కూడా సత్యాలే అవి. ఆమోదించకపోవడానికి అడ్డు వచ్చేవన్నీ కూడా అరిషడ్ వర్గాలే అక్కడ. సత్యాన్ని ఆమోదించట్లేము మనమంటే, మనలో ఏది అడ్డుపడుతుందో మనం చూసుకోవాలి. అంతే తప్పిస్తే, సత్యము అయిన దానిని అసత్యంగా ప్రూవ్ చేస్తే అది తెలివనిపించుకుంటది. అంతే తప్పిస్తే అసత్యంగా మారిపోదు. జ్ఞానం అనిపించుకోదు మాస్టర్స్. తెలివి జ్ఞానానికి చాలా డిఫరెన్స్ ఉంటది. జ్ఞానం ఎప్పుడూ కూడా తప్పుదారిలో నడిపించదు మనల్ని. దాన్ని తెలివిగా మార్చుకుంటే, ఆ తెలివి తప్పులో నడిపించొచ్చు, రైట్‌లోనే ఎక్కడైనా నడిపించొచ్చది. అది రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. మనము ఎక్కువగా ప్రస్తుత కాలంలో చేస్తుందంటే, మన ఇంటెలిజెన్స్‌ని మనం అలా వాడేసుకుంటున్నాం. ఎందుకంటే, అరిషడ్ వర్గాల్ని సంతృప్తిపరచన కొరకు. నేను చెప్పింది రైట్. దానికి నా ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి వాదిస్తాను. ఎదుటి వారిని ఓడిస్తాను. వాళ్ళు ఓడిపోయారు, నేను గెలిచారు కాబట్టి నేనేది చెప్పానో అదే సత్యం. అప్పుడు నేను తృప్తి పడతాను. బట్ జ్ఞానం అలా చెయ్యదు. ఓడిపోవడానికి సిద్ధపడతది తప్పిస్తే, సత్యాన్ని సత్యంగానే, అసత్యాన్ని అసత్యంగానే అంగీకరిస్తది. ఆ ఓడిపోవడం అనేది కూడా ఏమీ తక్కువగా భావించదు. చక్కటి ప్రశాంతమైన మనసుతోనే తీసుకుంటది అలాంటి జ్ఞానం. నా ఉద్దేశంలో వైరాగ్యం అంటే సన్యాసం. మళ్ళీ భార్గవ్ గారు చెప్తున్నారు. నా ఉద్దేశంలో వైరాగ్యం అంటే సన్యాసం. కాషాయ బట్టలు కాదు,
మహాశయ, అతిగా బంధాలు పెట్టుకోకపోవడం. సన్యాసం అంటే అదే అర్థం. కాషాయ బట్టలు కాదు. అతిగా బంధాలు పెట్టుకోకపోవడం. ఉన్న బంధాలని తగ్గించుకోవడం. జీవితంలో ఉన్నత లక్ష్యం పెట్టుకుంటేనే అది సాధ్యం. ఇప్పుడు మనం సంసారంలో ఉండి కూడా డిటాచ్డ్‌గా ఉంటే అది వన్ కైండ్ ఆఫ్ సన్యాసమేనండి అది. సన్యాసము అంటే డిటాచ్‌మెంట్ అంతే. ఒక విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే. బట్ ఇక్కడ బంధాలు, బంధనాలు, బాధ్యతలు ఇలా రకరకాల వాటిల్లో కూరుకుపోయి, ఆ మాయలో కమ్ముకుపోతూ ఉంటాము. బాధ్యతలు అన్న దాని కింద కూడా మనం కొన్నిసార్లు మనం ఏదైతే అనుకుంటున్నామో దాని నుంచి పక్కకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడతది. అందుకని అలాంటి లేని జీవనాన్ని ఒకటి ప్రవేశపెట్టారు. ఒకటి ఉన్నది ఆ విధానం. ఏంటి అంటే సన్యాసులు. పెళ్లి చేసుకోరు. తల్లిదండ్రుల బాధ్యత, అన్నదమ్ముల బాధ్యత ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళకేవి ఉండదు. సన్యాస ఆశ్రమం ప్రకారము ఇప్పుడు తల్లి, తండ్రి ఉన్నారు. మామూలుగా పట్టించుకోకపోతే ఆ కొడుకు సరైన కొడుకు కాదండి. వాళ్ళ బాధ్యత పట్టించుకోవాలి. నో మ్యాటర్ వాట్. బట్ సన్యాసి దగ్గరికొచ్చేటప్పటికి అది ఉండదు వాళ్ళకి. ఆ నియమం ఏమీ ఉండదు. ఒక తల్లి పట్ల మాత్రం ఉండాలి అని చెప్తారు స్టిల్లు. తండ్రికి ఉండనవసరం లేదు. ఇప్పుడు లెట్స్ సే వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఇతనే కర్మకాండ చేయాలి అన్న రూల్ ఏమీ ఉండదు. తల్లి చనిపోయారు. ఉంటుంది. చెయ్యొచ్చు. రూల్ అంటే చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చు. చేస్తే తప్పు కాదు. ఇతర కర్మకాండలు అలాంటివి వాళ్ళకి అలో ఉండదసలు. చెయ్యడం బాధ్యత పక్కన పెట్టండి. అసలు చేయకూడదు. అటెండ్ అవ్వకూడదు. బట్ అదే తల్లిగారికి చెయ్యొచ్చు. అంటే తల్లికి అంత గొప్ప స్థానం అన్నమాట. ఇది నేను చాగంటి గారి ప్రవచనాలలో విన్నానండి. అక్కడి నుంచి చెప్తున్నాను. సో, అది. అంటే నియమానుసారమే. సనాతన ధర్మం ప్రకారమే ఒక కేటగిరీగా మార్చి, ఈ పద్ధతులు నీకు వర్తించవు. పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం మీదనే నువ్వు ఫోకస్ పెట్టు. బికాస్ రిమైనింగ్ ఆల్ లెసన్స్ కంప్లీట్ చేసుకున్నావు ప్రీవియస్ బర్త్స్‌లో. కాబట్టి ఫోకస్. స్ట్రెయిట్ రూట్ నీకింక అంతే. అందుకే వాళ్ళకి ఫుడ్ మీద, బట్టల మీద, భోగభాగ్యాల మీద, ఇల్లుండాలి. వాళ్ళొక ప్లేస్‌లో 3 రోజులకు మించి ఉండకూడదు వాళ్ళు. ఆ నియమం ఉంటుంది. అలాంటి నియమాలు చాలా ఉంటాయి వాళ్ళకి కఠిన నియమాలు. ఎందుకు అంటే అటాచ్‌మెంట్ పెరుగుతుందని. ఒక చెట్టు కింద కూడా 3 రోజులు ఉండకూడదట వాళ్ళు. ఆ చెట్టుతో అనుబంధం ఇది నా చెట్టు. అలా అనుబంధం పెంచుకుంటారని. సో, ద సేమ్ డిటాచ్‌మెంట్ మనం సంసారంలో ఉన్నప్పుడు కూడా కలిగి ఉంటే, సంసారంతో నిర్వాణం డైరెక్ట్ స్టెప్. దట్స్ ఇట్. సో, నాకు ఎవరితో అనుబంధాలు లేవు, భవబంధాలు లేవు. నీవు అని చెప్పేసి మన భార్గవ గారన్నారు. "నీవు బ్రహ్మచారివి గదా! ప్రేమే లేనివాడివి. ప్రేమ బంధాలు లేని వారికి ప్రతిబంధకాలంటూ ఉండవు మిత్రమా. మన యోగ శక్తి వృధా కాదు. తపశ్శక్తి వృధా కాదు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం సులభం. అదే ఆధ్యాత్మికత రహస్యం." శార్వరి గారు చెప్తున్నారు భార్గవ గారికి. దేవతా పూజలు చెయ్యకపోయినా వచ్చే నష్టం లేదు. ఏ దేవుడు మన కష్టాలు తీర్చడు. కొత్త కష్టాలు కలిగించడు. నాకున్న శక్తి ఆత్మశక్తి, దైవశక్తి కాదు. ఏ దేవుడు కనికరించి ఇచ్చింది కాదు. అసలు నేను దేవుళ్ళను స్తుతించను. పూజలు చెయ్యను. కష్టానికి, సుఖానికి నేనే బాధ్యుణ్ణి. జరిగేది జరుగుతుంది. దేవుళ్ళకు ఆపాదించడం ఎందుకు? ఇదంతా ఎవరంటున్నారు? శార్వరి గారు. ఇక్కడ ఈ ఈ ఈ పారాగ్రాఫ్ చదివేటప్పుడు మనకు చాలా క్వెషన్స్ ఒస్తాయి. మనం ఒప్పుకోము. ఎందుకంటే వి ఆర్ నాట్ ఎట్ దట్ స్టెప్. ఎట్. వి ఆర్ నాట్ ఎట్ దట్ స్టెప్ యెట్. అంటే శార్వరి గారి ఏ అడుగు దగ్గర ఉన్నారో తన జర్నీలో, ఏ మెట్టు వద్ద ఉన్నారో అక్కడ మనం లేము. ఇంకా కింది మెట్లల్లో ఉన్నాము. కాబట్టి అది ఫాలో అవ్వడానికి మనకు లేదు. అంటే అది చూడగానే ఒక రకం వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళల్లో ఉన్న బద్ధకాన్ని ఉపయోగించుకొని, దాన్ని మార్చడానికి ఓకే. ఈ బుక్‌లో రాసారు. పూజలక్కర్లేదు, పునస్కారాలకు భక్తి లేదు, దేవుడు లేడు, అది లేదు, ఇది లేదు, నేనేమి చేయక్కర్లే. ఇంక స్నానము చేయడు, ఏది ఉండదు. మంచిగా లేచామా, తిన్నామా ఇదే ఉంటుంది. మళ్ళీ గమనించుకోడక్కడ. బికాస్ బద్ధకం అనే దాన్ని మూసివేయడానికి ఈ పారాగ్రాఫ్‌ని ఉపయోగించుకొని మరింత కిందికి జారిపోతాడు. ఇంకొక వర్గం ఎలా ఉంటుంది? అదేంటి పూజలు, పునస్కారాలొద్దు అంటున్నారు. ఇదేదో సరియైన ఇది కాదు.
వీళ్ళు, వీళ్ళు మనల్ని వేరే వాళ్ళుగా మార్చేస్తున్నారు. సో, ఇది పద్ధతి కాదు. అది ఇంకొక కేటగరీగా ఉంటుంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టెప్స్ ఇన్ అవర్ స్పిరిచ్యువల్ జర్నీ. రమణ మహర్షి గారికి ఆయనకసలు ఏ సంధ్యావందనము, స్నానము, ఏది బట్ట కట్టడం ఏది అసలు ఆహ్, ఆయనకు అప్లికబులే కాదు. మానవ మాతృడన్నప్పుడు సమాజంలో ఉన్నప్పుడు మినిమమ్ బట్ట కట్టాలి. శరీరాన్ని కప్పాలి. బట్ ఆయనకసలు వర్తించదది. ఆత్మగా ఆయన్నాయన చూసుకున్నారు కాబట్టి. మరాయన చేయడు కాబట్టి నేను అలాగే ఉంటాను. స్విమ్ సూట్ యేసుకొని బయట తిరుగుతాను. బికాజ్ స్విమ్ సూట్ అంటే ఇష్టం కాబట్టి రమణ మహర్షిని ఉదాహరణగా పెట్టుకొని నేను ఊరంతా తిరిగేస్తానంటే నో. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో నువ్వు ఆ స్థితిలో లేవు. ఇమిటేషన్ చెయ్యకు. ఆయన పద్ధతులు ఆచరించి, అనుసరించి ఆ స్టేజ్‌కొచ్చాక యూ కెన్ బి థట్. చాగంటి గారి దాంట్లోనే ఉన్నాను. అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం. చాలా పెద్ద తప్పు. అనుసరించడం ముందు చెయ్యాలి. అనుసరించి, ఆచరించి, ఆ తరువాత మనం ఇంకా అనుకరించక్కర్లే. సారీ. అనుకరణ అంటే ఇమిటేషన్. అనుకరించక్కర్లే. ఆటోమేటిక్‌గా స్టెప్‌కెళ్ళిపోతాం. మనమందరము ఏం చేస్తామంటే జస్ట్ మనలో ఉన్న ఏదో ఒకదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎక్స్‌క్యూజ్‌గా తీసుకొని దాన్ని అనుకరిస్తూ, ఇమిటేట్ చేస్తూ మనల్ని మరింతగా దిగజార్చుకుంటాం. అది చాలా సార్లు చూసాను మాస్టర్స్ అది. జ్ఞానానికి, అజ్ఞానానికి ఒకటే అక్షరం తేడా. అనే అక్షరం తేడా. అంతే. సో, ఆ చిన్న అక్షరం తేడాతో ఎంత డిఫరెన్స్ ఉందో ఆ 2 పదాలకి. ఒక జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా, మనము దాన్ని మన ఇష్టం వచ్చినట్లుగా అది చేసినట్లయితే, అనుకరించినట్లయితే ఇట్స్ ఎ వెరీ బిగ్ డ్యామేజ్ టు అవర్ సెల్వ్స్. సో, ఇక్కడ మనం ఇంకా పూజలు చేసే ఆహ్, 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 ఆ స్టెప్‌లోనే ఉన్నాము. దైవభక్తి మనకు కావాల్సింది. నియమాలు కావాల్సింది. పద్ధతులు కావాల్సింది. మనం సొసైటీలో అంటే కోరికలతో, వీటితో, బాధ్యతలతో, బంధాలతో ఉన్నాం కాబట్టి ఏవి నిర్వర్తించాలో అవి నిర్వర్తించాల్సిందే. అవి నిర్వర్తించకుండా నేను అన్నీ వదిలేసి పని తప్పించుకోవడానికి నేను సన్యాసిని అని చెప్పడం మాత్రం మూర్ఖత్వం అది. బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి నేను సన్యాసిని అయిపోయాను అని చెప్పి మిగతాయి మాత్రం లోపలన్నీ అలాగే పెట్టుకున్నారనుకోండి, ఇంక ఎంత పాపం చేసుకుంటున్నాడో తెలియదు కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్పాలి అంటే. నో, దట్స్ నాట్ ఇట్. ఎందుకు ఇంత క్లియర్‌గా ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, మనకిప్పుడు హ్యూమన్ ఇంటెలిజెన్స్ రోజుకు రోజుకు పెరుగుతుంది మాస్టర్స్. దాన్ని మనము ఆపోజిట్‌గానే అప్లై చేసుకుంటున్నాం. కానీ మనకు తెలియట్లేదది. మన డ్యామేజ్‌కి మనం యూజ్ చేసుకుంటున్నాం అది. బట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ థట్. ఇంటెలిజెన్స్ అన్న లేయర్‌తో చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాం. అది చాలా చాలా ఎక్కువగా జరుగుతుంది. మనం ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో చూసినా కూడా రకరకాలుగా దాన్ని అంటే నాకున్న పరిధిలో నా అండర్‌స్టాండింగ్ ప్రకారం చెప్తున్నాను అండి. నాకు మొత్తం తెలుసు అని కాదు. ఎక్కడెక్కడైతే నా మనసు ఇబ్బంది పడి అరే! ఇలా ఇంటెలిజెన్స్ ఉందే, దీన్ని ఈ విధంగా వాడుకుంటే బావుండేది అని అనిపించిన సందర్భాల గురించి గుర్తొచ్చి చెప్తున్నాను. అందరూ అని కాదు. సో, అలా. ప్లస్ సద్గురు గారు కూడా చెప్తారు. జస్ట్ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నాట్ అగైన్స్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకు స్ట్రెస్సు, టెన్షను ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయంటే, బికాస్ యూ డోంట్ నో హౌ టు మేనేజ్ యువర్ ఇంటెలిజెన్స్ ఫర్ యువర్ సెల్ఫ్, ఫర్ యువర్ గ్రోత్. అది తెలిస్తే ఏది అక్కర్లేదండి. ఏ గురువు కూడా అవసరం రాకపోవచ్చు. కానీ అది తెలియడానికి గురువు కావాలి. సో, భార్గవ గారు నాకు బంధాలు, అనుబంధాలు ఏమీ లేవు అని చెప్పేసి చెప్తే, ఈయన బ్రహ్మచారివి కదా! అది ఇది అని చెప్పేసి చెప్పారు. తర్వాత భార్గవ దేవతా పూజలు చేయకపోయినా వచ్చే నష్టం లేదు ఇవన్నీ చెప్పారు కదా! చెప్పేసరికి భార్గవ గారికి చిరాకొచ్చింది. చిరాకు పడి అంటే, "ఏంటి నేను గొంతమ్మ కోరికలు కోరుతానని అంటున్నావా నువ్వు?" అని అడిగారు శార్వరి గారిని. అంటే, "గొంతెమ్మ కోరికలో, గంగమ్మ కోరికలో నాకు తెలియదు అనకూడదు కానీ భార్గవ, నీవు చేస్తున్న పని అదే కదా!" అనన్నారు శార్వరి. ఫస్ట్ టైమ్ వీళ్ళిద్దరి మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ డైరెక్ట్‌గా మనం చూస్తున్నాం. మనమెంత, మన జీవితం ఎంత, ఎప్పుడు నిష్క్రమిస్తామో కూడా తెలియదు. ఈ కాస్తంత జీవితంలో ఎందుకంత ఆర్భాటం?
ఎందుకంత పొగరు? ఎందుకంత గర్వం? ఏం పొడి చేశామని అహంకారం? ఎందుకు స్వామి ఇదంతా? పెద్ద మహర్షి అయిపోయినట్లు పోజు అన్నాను. శార్వరి గారు భార్గవ గారిని ఇవన్నీ అన్నారు. ఇక్కడ అర్థం మనము ఒక స్టోరీ పరంగా ఈయనకు, ఆయనకు మధ్యలో క్లాష్ వచ్చింది, కాన్‌ఫ్లిక్ట్ వచ్చింది కాదు. ఆ ప్రశ్నలన్నీ మనం ఎదుర్కొంటున్నాము అన్నట్లుగా ఆలోచించుకోవచ్చు మాస్టర్స్. మనందరము, వింటున్న అందరము, చదువుతున్న అందరము కూడా నాకు నేను క్వెషన్ ఏసుకోవడం. నేనెంత? నా జీవితం ఎంత? ఎప్పుడు వెళ్తానో తెలీదు. ఈ జీవితం నుంచి. ఎందుకింత నాకు ఆర్భాటం? ఎందుకు నాకింత పొగరు? ఎందుకు నాకింత అహంకారం? వి ఆర్ నాట్ దేర్ యెట్ కదా! ఈ క్వెషన్స్ అన్నీ మనకు. మనం వేసుకోవాలి. వేసుకుంటే ఆ లోపల నుంచి ఇన్నర్ ఉంటుంది కదండీ! మనం ఇప్పటివరకు చేసిన ధ్యానము, తీసుకున్న జ్ఞానము ఆపరేట్ అయ్యి ఏం చేస్తుంది అంటే, అది మనలో ఏవైతే గోడలని కరిగించాలో అంటే థిక్‌గా ఉంటాయి అని చెప్పాను కదా! ఆ థిక్ వాల్స్‌ని మెల్లమెల్లగా తిన్ చేస్తూ ఆ గోడల్ని కరిగించేస్తది పూర్తిగా. ఒక్కొక్క గోడ కరిగిపోతా ఉంటే లోపల విశాలమవుతుంది. అంటే అర్థం ఇప్పుడు ఒక పెద్ద గదిని 10 గోడలు పెట్టేస్తే 10 రూమ్స్ అవుతాయి. ఒక పెద్ద హాల్‌ని 10 గోడలు కడితే 10 రూమ్స్ అవుతాయి. ఆ పెద్ద హాల్‌ని మనము పూర్ణాత్మ అనుకుందాం. 10 గోడలు పెట్టినందుకు 10 రూమ్స్ వచ్చాయి కదా! 10 అంశాత్మలు అనుకుందాం. ఒక్కొక్కరి మధ్యలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని అనుకుందాం. రకరకాల అరిషడ్ వర్గాల వల్ల. ఒక్కొక్క గోడ కూలిపోతా ఉంటే ఒక్కొక్క అంశాత్మ, రెండో అంశాత్మని, పక్క అంశాత్మని అవన్నీ కలిసిపోయి ఒకటే ఆత్మగా పూర్ణాత్మగా మిగిలిపోతుంది. అంశాత్మల పరంగా అంటే రకరకాలుగా ఆలోచించొచ్చు. లేదు మనలో 10 రకాల దుర్గుణాలున్నాయి. లేదా అరిషడ్ వర్గాలున్నాయి. ఒక్కొక్కటి బ్రేక్ చేస్తూ వెళ్తూ ఉన్నాము. అప్పుడు పూర్ణాత్మకి దగ్గరైపోతూ ఉన్నాం. విశాలంగా అయిపోవడం అంటే అంశాత్మ అంటే చిన్నది. పూర్ణాత్మ అంటే పెద్దది అని చెప్పొచ్చు. చిన్న రివరు, పెద్ద సముద్రం. సో, ఆ గోడలన్నీ కూడా వాటన్నిటికి టేక్స్ లైఫ్ టైమ్స్ అండి. సో మెనీ లైఫ్ టైమ్స్. ఒక్క లైఫ్ టైమ్ కాదు. మరి ఆ స్టెప్ మనం ఎక్కడైనా మొదలుపెట్టవచ్చు. ఓహ్! అదిప్పుడు అయ్యేనా? వేల జన్మలు కావాలి. కానీ ఎక్కడో ఒక అడుగు ముందుకు పడాలి కదా! అడుగు ముందుకు పడి ధ్యానం చేస్తూ, జ్ఞానం నేర్చుకుంటూ, సంపూర్ణ విశ్వాసంతో చేస్తే ఎన్నో లైఫ్ టైమ్స్‌లో జరగాల్సింది జస్ట్ 1 ఆర్ 2 లైఫ్ టైమ్స్‌లో కూడా జరుగుతుందండి. యెస్. ఇట్ ఈస్ దేర్. అంత చక్కటి ఫెసిలిటీ మనకుంది. ఆల్‌వేస్ యూనివర్స్ మన మీద మెర్సీతోనే ఉంటుంది. మనను బాగుపడాలనే చూస్తుంది తప్పిస్తే, నీ సిలబస్ ఇంతుంది. నువ్వు ఖచ్చితంగా ఇన్ని ఇయర్స్ కోర్స్ నథింగ్. ఎంత సిలబస్ ఉన్నా నువ్వు నేర్చుకున్నావనుకో ఫాస్ట్ ఫార్వర్డ్ ఫేస్. సో, అదంతా భార్గవ గారిని డైరెక్ట్‌గా అన్నారు అంటే మనము క్వెషన్ చేసుకోవడం అది ఇప్పుడు మాట్లాడుకున్నది. తర్వాత గురూజీ ఇంక మీరు శంబల వెళ్ళడం ఖాయం. మీలో యోగం బాగా ముదిరిపోయింది. మిమ్మల్ని శంబల పిలుస్తోంది. రెడీ కండి. మిమ్మల్ని ఏ డాకినీయో ఆవహించిందని నా అనుమానం. ఎవరన్నారు? భార్గవ గారు. మండిపోయిందాయనకి. ఇంతలా అన్నందుకు అంటున్నారు. ఓహో! ఇంక నువ్వు శంబల మాస్టర్స్ లాగానే మాట్లాడుతున్నావులే. అన్నట్టు. అంటే మామూలు హ్యూమన్ బీయింగ్ లాగా కాకుండా ఇలా అన్నారు కదా! అవన్నీ నిజంగా కూడా మహర్షికుండే గుణాలు కదా! సో, శంబల దగ్గరికి నువ్వు రెడీ అయిపోయావు. అన్నట్టుగా భార్గవ గారు శార్వరి గారినంటున్నారు. అంటే నేను డాకినీలకు, శాకినీలకు భయపడే రకం కాదు భార్గవ అని చెప్పారు శార్వరి గారు. నీవంటేనే కాస్త భయం అన్నాను. అంటే వాటికి నేను భయపడను భార్గవ. కానీ నీకు భయపడతాను. ఎందుకు నీకు భయపడ్డం? ఆయనలో ఉన్న అరిషడ్ వర్గాలకి. ఇదంటే ఇలా అనుకుంటాడేమో, అలా అంటే అలా అనుకుంటాడేమో. కానీ ఆయన మీద ఒక గురుతత్వ భావన ఉంది అని మనకు ముందు నుంచి చెప్పారు. శార్వరి గారికి భార్గవ గారి మీద గురుతత్వ భావన ఉంది. కానీ ఎందుకో తెలియదు భార్గవ గారే ఫస్ట్ నుంచి శార్వరి గారిని గురూజీ అని పిలుస్తారు.
ఈయనకెందుకుంది అంటే ఎన్నో సార్లు మానస సరోవరం, కైలాస శిఖరం ఇలాంటివన్నీ వెళ్ళి వచ్చారు కదా! నేచురల్‌గా మనకదుంటుంది. చాలా గొప్పవాడు, ఆధ్యాత్మికత ఉన్నవాడు అన్నట్లుగా ఉంటుంది కదా! బట్ రియల్‌గా ఈయనెక్కడికి వెళ్ళకపోయినా, ఈయన పుస్తక పఠనం, ఈయనలో ఉన్న డిటాచ్‌మెంటు, ఈయన చేసే ధ్యానము, ఇలాంటి వాటి వల్ల భార్గవ గారి కన్నా శార్వరి గారు ఎన్నో రెట్లు పై మెట్టులో ఉన్నవాడు. అంటే ఏం చెప్తుందన్నట్టు ఇక్కడ మనకి ఇంకొకటి తెలుసుకోవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయకూడదని కాదిక్కడ. చేసి ఏవైతే వదిలించుకోవాలో అవి వదిలించుకోవాలి. వదిలించుకోకుండా ఉంటే ఈ సామెతలుంటాయి గదండీ! తెలుగు సామెతలు చాలా ఉంటాయి. నాకు ప్రస్తుతం గుర్తుకు రావట్లేదు. సో, అవేవి వదిలించుకోకపోతే వెళ్ళావా అంటే వెళ్ళావు. పుణ్యం వస్తుందా అంటే వస్తుంది. ఏదైనా పాపకర్మ ఉంది. అది పోయిందా అంటే పోతుందేమో. అలాంటివి ఏమీ చేయకపోయినా ధ్యానము, జ్ఞానము, భక్తి, ప్రేయరు ఈ మార్గాల్ని పట్టుకొని అనుసరిస్తే పైకెదుగుతాడంటే ఖచ్చితంగా ఎదుగుతాడు. ఇప్పుడు శార్వరి మాస్టరే ఎగ్జాంపుల్ మనకది. సో, ఏంటి నీవంటేనే కాస్త భయమని భార్గవ గారిననగానే శార్వరి గారంటున్నారు, "ఏంటి నేనంత ప్రమాదమా గురూజీ మీకు?" అనంటున్నారు. అంటే, "ఏ కాదులే జోక్ చేశా." అని మళ్ళీ జోక్‌గా మార్చేశారు శార్వరి గారు. డాకిని అంటే పరమ గురువుల రాయబారాలు, మాస్టర్ల సందేశాలు అదృశ్యంగా వచ్చి మనకి అందించేవారు డాకినీలు గురూజీ భార్గవ గారు చెప్తున్నారు. ఇది మనకి ఇంతకు ముందు చాప్టర్స్‌లో కూడా చెప్పారు. డాకినీలంటే మనం యూజ్ చేసే విధానం డాకిని, శంకిని అని ఒక భయంకరమైన దయ్యాలు ఆ టైపు చెప్పేటప్పుడు చెబుతూ ఉంటాం మనము. కానీ ఇక్కడ ఈ దాంట్లో డాకినీలని వీళ్ళని ఎవరంటారంటే మాస్టర్‌ల యొక్క సందేశాలను మోసుకొచ్చేవారనమాట వాళ్ళు. సో, అది భార్గవ గారు కూడా అదే డెఫినిషన్ కిందే చెప్పారు డాకిని అంటే. ఇక్కడితో ఈ చాప్టర్ ఎండ్ అయిపోయింది మాస్టర్స్. కైలాస దర్శనం. మనకొక లైన్ ఇచ్చారు. మీరు ఇప్పుడే ఏమని? "మీరు శంబలకు రెడీ అయిపోయారు శార్వరి గారు. ఎందుకంటే అన్ని డిటాచ్‌మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, యోగం గురించి మాట్లాడుతున్నారు" అని చెప్పేసి భార్గవ గారు చెప్పారు కదా! సో, నెక్స్ట్ చాప్టర్ ఈస్ శంబల జీవనం. మనకి హింట్ అనమాట. మీరు రెడీ అయిపోయారు అంటే అర్థం శంబలకు తీసుకెళ్తున్నారు. ఇంకా క్లోజ్‌గా వచ్చేసాము అని అర్థం. శంబల జీవనం మాస్టర్. దీన్ని మనం నెక్స్ట్ ట్యూస్‌డే చెప్పుకుందాము. థాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యాడింగ్ గ్రూప్ ఎనర్జీస్, యువర్ గ్రూప్ ఎనర్జీస్. అండ్ థాంక్స్ టు Shambhala masters, Sharbari master, Bhargava master, and all the Tibetan masters, Mother Earth, Nature, and Mother Universe. And thanks to all the Universal Astral Masters, Universal Astral Pyramids, ఎవరెవరైతే మనకు సపోర్ట్ చేస్తున్నారో, హెల్ప్ చేస్తున్నారో, ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారో వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.